తనను పోలీసులు అరెస్ట్ చేయడంపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ కార్యకర్తలు 25 మందిపై అక్రమంగా కేసులు పెట్టారని, తనను కూడా జైల్లో కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్నారు. జ్వరం వస్తుందంటే కనీసం ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీకి ఎప్పుడు ఎన్నిక నిర్వహించినా బీఆర్ఎస్ఏ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. గవర్నమెంట్ నడిపినాం, మేము ఎన్నడూ కక్ష సాధింపు రాజకీయాలు చేయలే. మీకు ఒక ఉదాహరణ చెప్తా రాష్ట్ర ప్రజలకు. 2014లో నా మీద ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుండి వివేక్ గారు పోటీ చేసి ఓడిపోయారు. వారు ఓడిపోయిన తర్వాత వారిని పార్టీలోకి తీసుకొచ్చుకొని ప్రభుత్వ సలహాదారు ఇచ్చినాం మేము. 2018లో నా మీద చెన్నూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి వెంకటేష్ నేత గారు ఓడిపోయారు. వారిని పార్టీలోకి తెచ్చుకొని 2019లో పెద్దపల్లి ఎంపీ చేసినాం. మేము కలుపుకపోయే పని చేసినాం తప్ప కక్షలు పెట్టుకొని వ్యక్తిగతంగా ఏదో చేయాలనే ఆలోచనలు మా 10 ఏళ్ల ప్రభుత్వంలో మేము చేయలే. మేము రాజకీయ పరమైనటువంటి ప్రత్యర్థులుగా చూసినాం తప్ప ఇతర పార్టీల వాళ్ళని కానీ వ్యక్తిగతంగా శత్రుత్వాలు పెట్టుకోలే, శత్రువుల లెక్క చూడలే. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల పైచిలుకు పాలనలో అందరినీ శత్రువులుగా చూస్తూ ఉంది. దీన్ని మనం స్వీకరించాలి అనే ఆలోచన చేస్తలే. మేమేం మాట్లాడినా మేమేం చేసినా మమ్మల్ని శత్రువులాగా చూసి మమ్మల్ని కేసులు పెట్టి జైళ్ళలో పెట్టియాలి, లేకపోతే దాడులు చేయాలి, లేకపోతే బెదిరియాలి, లేకపోతే ప్రజా తీర్పును తుంగలో దొక్కి వీళ్ళని ఇబ్బందులు పెట్టాలనేటటువంటి పిచ్చి ఆలోచనలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఆనాడు ఏమన్నారు వీళ్ళు 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు 6 గ్యారంటీలు కాదు 7వ గ్యారంటీ ప్రజాపాలన, అదేవిధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామిక వాతావరణం కల్పిస్తాం, అది 7వ గ్యారంటీ అన్నారు. 6 గ్యారంటీలకు దిక్కు లేదు, 7వ గ్యారంటీకి దిక్కు లేదు. ఇవాళ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, ఎవరు మంచిగా ప్రజల గురించి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా తుంగలో దొక్కుతూ ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా చేతులు అధికారం ఉంది కదా అని అధికారం మత్తులో అహంకారంతో ఈ ప్రభుత్వ పెద్దలు